బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పలాస సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ ఎదుట మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సుమారు 22 గంటల తర్వాత జడ్జి ముందు అప్పలరాజు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తమ నేతకు రిమాండ్ విధిస్తారా లేక బెయిల్ మంజూరవుతుందా అన్న టెన్షన్లో వైసీపీ కార్యకర్తలున్నారు. ఇప్పటికే ఆంపోలు సబ్ జైల్లో అప్పలరాజు కుమారుడు అరవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బైక్తో ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అప్పలరాజు కుమారుణ్ణి ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే కారణంతో అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇక పలాస నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మరి కాసేపట్లోనే సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ ఎదుట అప్పలరాజు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? 24 గంటల నిరీక్షణ తర్వాత మాజీ మంత్రి అప్పలరాజు అయితే కోర్టు ముందు హాజరవడానికి మరొక 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. అయితే ఏదైతే యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఇప్పటికే అప్పలరాజు కుమారుడు 14 రోజులు రిమాండ్ అయితే ప్రస్తుతం అంబోల్ జైల్లో ఉండడం జరిగింది. అయితే నిన్న అనూహ్యంగా 12 రోజుల తర్వాత అప్పలరాజును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తారని అందరూ అనుకున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సుమారు మనకి ఇప్పుడు 5 గంటల సమయం 6 గంటలకు అరెస్ట్ చేసిన తర్వాత సుమారు 23 గంటల తర్వాత అయితే వైద్య పరీక్షలను అయితే పోలీసులు పూర్తి చేశారు. అయితే పలాస కాశీబొగ్గు మెజిస్ట్రేట్ ముందు ఇప్పుడు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అయితే ఏదైతే సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఇప్పటికే కుమారుడిని రిమాండ్ లో పెట్టారు. ఇప్పుడు మన నాపై కూడా ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని అప్పలరాజు అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడము, ఇప్పటికే కొడుకు రిమాండ్కి వెళ్ళడం, ఇప్పుడు తండ్రిని కూడా రిమాండ్ కు పంపించే అవకాశాలు ఉన్నాయని మాత్రము స్థానిక కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో మరొక 10 నిమిషాల్లో ఏదైతే మనం ప్రస్తుతం పలాసకు సంబంధించిన పలాస కాశీబొగ్గు మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా అడావిడిగా ఉంది. ఏదైతే కార్యకర్తలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పలాస కాశీబొగ్గు పోలీస్ స్టేషన్ నిరీక్షణ పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏదైతే వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అప్పలరాజుని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నవి. అయితే సాధారణమైన కేసుకు సంబంధించి బలమైన సెక్షన్లు వేశారు. మర్డర్ కేసుకు సంబంధించిన అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్లు కూడా 105 లాంటి సెక్షన్లు కూడా వేశారని మాత్రం అప్పలరాజు అనుచరులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారు నుంచి కూడా ఎవరిని కూడా పలాసలోనికి అనుమతి లేకుండా భారీ పోలీసు భద్రత మధ్యన అయితే పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరైన తర్వాత అప్పలరాజు సంబంధించి బెయిల్ ఇస్తారా లేదంటే రిమాండ్ కి తరలిస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కుమారుడు ఉన్న అంపోల్ జైలుకి తరలిస్తారా లేదా ఇంకా విశాఖపట్నం రాజమండ్రి లాంటి జైలుకి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయో దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా సాధారణమైన యాక్సిడెంట్ కేసు 13 రోజుల తర్వాత మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేయడంపై మాత్రం వైసీపీ శ్రేణులు అయితే బొగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పలాసలో ఒక యుద్ధ వాతావరణం కల్పించేలాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 10-15 నిమిషాల్లో అప్పలరాజు ఈ యొక్క ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పబ్లిక్ ని కూడా ఇప్పటికే పోలీసులు కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ రిమాండ్ విధిస్తే కార్యకర్తలు ఏమైనా అసహనం ప్రవర్తిస్తే ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అయితే పోలీసులు అయితే సామాన్య పబ్లిక్ ని కోర్టు ఆవరణలో ఉండేందుకు మాత్రం అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైన అప్పలరాజు సంబంధించిన కుమారుడు యాక్సిడెంట్ కేసు అనేది రాము చూస్తున్నాం. అంటే మొత్తంగా అప్పలరాజు మరి కాసేపట్లోనే జడ్జి ముందు హాజరు కాబోతున్నారు. ఎవరైనా వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ అగ్రనాయకత్వం కానీ అక్కడికి చేరుకోబోతుందా? ఇప్పటికే జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ రావడం జరిగింది. అయితే కృష్ణదాస్ ని పోలీసులు అయితే నిర్వహించారు. ఇక్కడి నుంచి పలాస నుంచి అర్జెంట్ గా ఖాళీ చేయాలని మాత్రం ఆర్డర్ జారీ చేశారు. ఎందుకంటే బిఎన్ఎస్ 160 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో మీరు గుంపులుగా రావడం అనేది శాంతి భద్రతను విఘాతం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో మీరు పలాసని ఖాళీ చేసి వెళ్ళమని చెప్పడంతో అప్పలరాజు అయితే కృష్ణదాస్ అయితే ఎన్నిజరగడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో బిఎన్ఎస్ 160 సెక్షన్ అమలు నేపథ్యంలో మాత్రం పోలీసులు కఠిన ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది.
ఎందుకంటే ఒకవేళ అప్పలరాజుకి ఏమైనా రిమాండ్ విధిస్తే ఎటువంటి ర్యాలీలు కానీ నిరసనలు కానీ చేయకూడదు. ఒకవేళ బెయిల్ వచ్చినా సరే ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా చేయకూడదని ఇప్పటికే స్థానిక ఎంఆర్ఓతో నిన్న నోటీస్ జారీ చేయబడింది. అయితే ఈ నోటీస్ తాలూకా పీరియడ్ కూడా ఏదో నిన్న 22వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా క్షుణ్ణంగా ఎవరైనా శాంతి భద్రత విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే వారిపై కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఇప్పటికే టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పై కూడా కేసు నమోదు చేసి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రాము, అంటే కేసు నుంచి తప్పించారనే ఆరోపణలతో అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఆయన ఈ కేసుకి సంబంధించి A3గా ఉన్నారు. సో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎటువంటి సెక్షన్లు అప్పలరాజు పై నమోదు చేశారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతానికైతే ఏదైతే అప్పలరాజుకు సంబంధించిన కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ముద్దాయిల్ని మార్చారనే అభియోగంపై ఆ అప్పలరాజు కుమారుడిని ఏ రోజైతే రిమాండ్ విధించారో ఆ రోజే A3గా అప్పలరాజును చేర్చడం జరిగింది. అయితే 12 రోజుల తర్వాత నిన్న అరెస్ట్ చేయడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పలరాజుపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేశారని. ఎందుకంటే ఏదో చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఒక బాధ్యత గల మంత్రిగా చేసిన ఒక వ్యక్తి తన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే సిద్ధార్థ్ అనే ఇంకొక యువకుడిని లొంగిపోమని చెప్పడం, దీనిని ఒక విధంగా చట్టాన్ని తప్పుదావ పట్టించే విధంగా ఆయన ప్రవర్తించారని ఒక బాధ్యత గల మంత్రి పదవిలో గతంలో చేసిన వ్యక్తిగా ఇది తీరని అన్యాయమని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అప్పలరాజుపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్, గతంలో కూడా కుమారుడిపై కూడా 105 మర్డర్ సెక్షన్ అయితే వేయడం జరిగింది. అయితే స్థానిక మెజిస్ట్రేట్ అయితే ఆ సెక్షన్ తీసివేయడం జరిగింది. ఇప్పుడు అప్పలరాజుపై కూడా అలాంటి సెక్షన్లే వేస్తారా లేకపోతే ఏమైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొంత సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ఏ వివరాలు కూడా బయటికి చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కేసు. అంటే ఒక సాధారణమైన యాక్సిడెంట్ సంబంధించి కుమారుని ఇప్పటికే జైల్లో పెట్టిన పోలీసులు తండ్రిని అదే మాజీ మంత్రి హోదాలో ఉన్న అప్పలరాజును కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడము 22-23 గంటలు కాశీబుర్గు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కేసుకు సంబంధించి ఏ ఒక్క విషయాన్ని కూడా బయటికి చెప్పే పరిస్థితి అయితే లేదు. అయితే మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరైన తర్వాత ఏ సెక్షన్ వేశారు, రిమాండ్ విధిస్తారా లేదనేది ఒక తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ రాము.